అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి బిర్యానీ చేసింది. తను ఆ రెసిపీ ఎలా చేసిందో మీకోసం మీతో షేర్ చేసుకుందామని. తనైతే ఈరోజు చికెన్ బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ కూడా చేసింది. దాంట్లో కాంబినేషన్గా కుక్కర్లో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చేసిందండి. తనైతే ఎలా చేసిందో చూపిస్తాను. ముందుగా 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోనే మసాలా దినుసులన్నీ వేసిందండి. బిర్యానీకి సరిపడా బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుంది. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే మనం ఉప్పు, పసుపు వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా మగ్గించుకుంది. చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది. దాంట్లో మనం 2 టమాటాలు కూడా వేసుకొని టమాటాలన్నీ ఇంకా గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందండి చికెన్ అనేది. దీంట్లోనే ఇంక మసాలాలన్నీ వేసింది. చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మళ్ళీ తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకుంది. పెప్పర్ పౌడరు ఇవన్నీ అయితే వేసుకుంది. మసాలాలు అన్నీ వేసుకుని మసాలాలు అంతా చికెన్కి పట్టే వరకు కలుపుకొని ఉడికించుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారు? ఇది అమ్మాయి సింపుల్గా కుక్కర్లో ఈజీగా అయిపోయేటట్టు చేసిందండి. కారము, ఉప్పు, పసుపు, కారం అన్నీ చూసి ఇంక దీంట్లోనే వేసుకోవాలి. మీరు ఏ పద్ధతిలో చేస్తారు? ఈజీగా చేసుకునే పద్ధతిలో చేసుకుంటారా, లేకపోతే దమ్ బిర్యానీ స్టైల్లో చేస్తారా? ఇదైతే ఫాస్ట్గా అయిపోయింది, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంది. అది యాలకుల పొడి అండి ఇప్పుడు వేసింది అయితే అమ్మాయి. ఇంకా అదంతా చికెన్ ఉడికింది. ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకుంది ఒక అరగంట ముందే. దాంతో పెరుగు వేస్తుందండి. 2 స్పూన్ల పెరుగు వేసి ఇవన్నీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందాక కొంచెం వేసింది ఉప్పు, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేస్తుంది. చికెన్ మంచిగా దగ్గర అయ్యే వరకు గ్రేవీ అంతా చికెన్ ముక్కలకి పట్టే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల రైస్కి వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటుందండి. వేడి నీళ్ళు పెట్టి తొందరగా అయిపోతుంది మనకి చికెన్ బిర్యానీ అనేది. వేడి నీళ్ళు సపరేట్గా అయితే బాయిల్ చేసుకుంది. మీకు చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా, ఏది ఇష్టమో తప్పక కమెంట్ చేయండి. చికెన్ లవర్స్ కోసం ఈ చికెన్ బిర్యానీ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి చేసిన బిర్యానీ మీకోసం చూపిస్తున్నాను. తను ఎలా చేసిందో మీరు తప్పక కమెంట్ చేయండి. మీ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. మీ కామెంట్స్ని తప్పకుండా. ఈ లోపల నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసుకుంది. బియ్యము మనం ముందుగానే నానబెట్టుకోవాలండి ఒక అరగంట. అప్పుడే మనకి బియ్యం అనేది బాగా పలుకులుగా వస్తుంది, ఎక్కువ ముద్ద కాకుండా. ఒక అరగంట అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇలా వాటర్ని అయితే బాయిల్ చేసుకుంది. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకుంది. ఇంకా వేడి నీళ్ళు పోసేసుకొని సరిపడా వేడి నీళ్ళు కొలత చూసుకొని వేసుకోవాలి. గ్లాస్కి గ్లాసున్నర వేసిందండి. ఒక గ్లాస్ బియ్యానికి అయితే 1 గ్లాసున్నర బియ్యం వేసి కరెక్ట్గా ఇంకా తిప్పేసుకొని దీంట్లోనే ఇప్పుడు నీళ్ళల్లో మనం ఉప్పు చెక్ చేసుకుంటే మనకు ఉప్పు ఎంత సరిపోయిందో లేదో తెలిసిద్ది. పెట్టిన తర్వాత ఇంకా 2 విజిల్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 లేకపోతే 3, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. లోపల చికెన్ గ్రేవీ కూడా రెడీ చేసింది. అది అయ్యే లోపల విజిల్ వచ్చే లోపల చికెన్ కూడా రెడీ చేసుకున్నాం గ్రేవీ. కొంతమంది అయితే పెరుగు రైతాతో తింటారు, కానీ కొంతమందికి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. మీకు ఎలా ఇష్టమో? చాలా వరకు మాకు చికెన్ బిర్యానీతో పాటు మళ్ళీ గ్రేవీ ఏదో ఒకటి కాంబినేషన్ ఉంటే ఇష్టపడతారు. మీ ఇంట్లో ఎలా ఇష్టపడతారు? కొంతమంది అయితే రైతాతోటి లేకపోతే గోంగూర పచ్చడితో కూడా తింటారు, ఇష్టంగా తింటారు. ఇదండి మొత్తం బిర్యానీ ప్రాసెస్. బిర్యానీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరేం చేసుకున్నారు ఈ వీక్లో స్పెషల్స్? తప్పకుండా కమెంట్ చేయండి.
ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోని చూస్తున్న వాళ్ళకి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏదైనా మా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో మీ సజెషన్స్ ఇవ్వండి. అలాగే మీ సలహాలు సూచనలు అన్నిటినీ మేము తప్పకుండా పాటిస్తామండి. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది, అన్నీ వడ్డిస్తున్నాము ప్లేట్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Enjoy your weekend day or any special vacation. Thank you all. Bye.